లక్ష్మణ్ ఉట్కర్ దర్శకత్వంలో మరాఠా యోధుడు ఛత్రపతి మహారాజ్ శివాజీ కొడుకు సంభాజీ జీవిత కథ ఆధారంగా తీసిన సినిమా చావా. ఈ మూవీ ఫిబ్రవరి 14న రిలీజ్ అయి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన హీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. అయితే ఈ చిత్ర దర్శకుడు క్షమాపణలు చెప్పిన వార్త ఇప్పుడు వైరల్ అయింది. తమ పూర్వీకులను తక్కువ చేసి చూపించారని కహనోజీ షిర్కే వారసులు ఆరోపించారు. 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని దర్శకుడిని హెచ్చరించారు. దీనిపై స్పందించిన దర్శకుడు లక్ష్మణ్ వారికి క్షమాపణలు చెప్పారు. కాగా ఈ చిత్రం విషయానికి వస్తే ప్రస్తుతం హిందీ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ మూవీకి తెలుగు ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీ తెలుగు వర్షన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కానీ చావా చిత్రం బృందం పట్టించుకోవడం లేదు. అనుకున్న వారికి నిరాశ మిగుల్స్తూ కేవలం హిందీ వర్షన్ ను విడుదల చేశారు. డబ్బింగ్ వర్షన్ ని జనాలు కోరుకుంటున్నా సరే పట్టి పట్టినట్టు వ్యవహరిస్తుంది మూవీ యూనిట్.